ఒకప్పుడు పాప శాపగ్రస్తులుగా ఉన్న మనల్ని ఆయన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధ జలం చల్లి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్దిన తర్వాత, ఆ దాస్యత్వం నుండి స్వతంత్రులుగా మనల్ని చేసిన తర్వాత, ఇక మరలా దాస్యం అనే కాడి కిందకి మనము వెళ్ళకూడదు. దేవుడి నామ స్తోత్ర. ఇక మరలా దాస్యం అనే కాడి కిందకి మనము వెళ్ళకూడదు. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన యందు పాపమేమియు లేదు. పిలాతు కూడా చెప్పాడు కదండి, ఈయన యందు పాపమేమి, ఈయన యందు ఏ నేరము లేదని చేతులు కొడుకున్నాడు కదండి. చూసారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు ఎలా నీతిమంతుడవుతాడు? ఆ రోజుకి ఈ రోజుకి ప్రశ్నే అది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఎలా మనుషుడు నీతిమంతుడుగా మార్చబడతాడు? ఏ విధంగా మార్చబడతాడు? నువ్వు నీతిమంతుడివా, నువ్వు పరిశుద్ధుడివా, నువ్వు యోగ్యుడివా, నువ్వు నమ్మదగిన వాడివా? హౌ ఈజ్ పాసిబుల్? అది ఎలా సాధ్యం?